స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ పాలన చూస్తూ ఉంటే ఈ రోడ్లు కూడా కనీసం బాగు చేసే పరిస్థితి లేదు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇది అశోరావుపేట హెడ్ క్వార్టర్. ఇటు ఆంధ్ర నుంచి తెలంగాణకి అనేకమైనటువంటి వెహికల్స్ అన్నవి వెళ్తూ ఉన్నాయి. కనీసం ఇవాళ మేము సెంటర్కి రావాలంటే కూడా ఈ దుమ్ము ధూళిని చూసి చాలా భయమేస్తూ ఉంది. ఈ డస్ట్ తోటి ఎక్కడ హెల్త్ కూడా పాడవుద్దా అని భయమేస్తూ ఉంది. అట్లనే కాకుండా ఈ గుంతల్లో రాత్రిపూట కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మంది కూడా పడిపోయి వాళ్ళకి దెబ్బలు కూడా తగులుతూ ఉన్నాయి. కనీసం మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయడంలో ఏమో కానీ కనీసం ఈ రోడ్లన్న బాగు చేసి ప్రజలు వాళ్ళకి న్యాయం చేయాలని మేము అడుగుతా ఉన్నాము. కనీసం ఇవి మరమ్మతులన్న తక్షణమే చేపట్టాలనేసి స్థానిక ఎమ్మెల్యే గారిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి జిల్లా అధ్యక్షులు రాయకాంతారావు గారు, అలానే మా నియోజకవర్గ ఇన్ఛార్జి మెచ్చ నాగేశ్వరరావు యొక్క పిలుపు మేరకు ఈ యొక్క అశ్వరాపేట మండలంలోనే పట్టణం అక్కడ మండలంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ ఉంటే రోడ్లన్నీ కూడా గుంతలమైపోయి కనీసం ఏ వెహికల్ కూడా వెళ్ళే స్టేజ్ లేకుండా వాళ్ళ ఇబ్బందికరంగా ఉంది. ఈ గుంతల్ని పోడ్చాలని చెప్పి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి 2 సంవత్సరాలైనా కనీసం గుంటలు కూడా పోడ్చలేని స్థితిలో మీరు ఉన్నప్పుడు ఈ ఎప్పుడు రోడ్లు పోస్తారు, ఎప్పుడు రోడ్లు ఎక్స్టెన్షన్ అవుతాయో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే నిన్న ఇవాళ మంత్రులు కొట్లాడుకుంటున్నప్పుడు వార్తలు బయటకు వచ్చి గమనిస్తూ ఉంటే 10 కోట్ల రూపాయలకి రోడ్లు శాంక్షన్ చేస్తే అందులో 2 కోట్ల రూపాయలు కూడా ఒక్క నల్గొండ జిల్లాలకే ఇస్తూ మిగతా జిల్లాలన్నింటినీ కూడా పాడు చేస్తున్న స్థితి ఇవాళ టీవీలోని పేపర్లను వస్తూ చూస్తూ ఉన్నాం. ఇలాంటి స్థితి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో గుంతలు పూడ్చి రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా అశ్వరాపేటకు వస్తే ఇవాళ వేల లారీలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఈ ప్రయాణం చేసే దశలో ఆనాడు తీసుకొచ్చినట్టు ఏదైతే ఈ రోడ్డు సిస్టమ్ ఉందో దీంట్లో కూడా పూర్తి స్థాయిలో గుంతలు ఏర్పడటం వల్ల అటు దుమ్ము ధూళి ఏర్పడి ప్రజల యొక్క ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి వెంటనే ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్నాం. రేఖాకాంతరావు గారి పిలుపు మేరకు, అలాగే అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మత్స్యనారాయణ గారి పిలుపు మేరకు ఈ గోతుల కార్యక్రమాన్ని మేము పెడతాం జరిగింది. 2 సంవత్సరాలు నుంచి కూడా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక తట్టిడి మట్టి పోసిన పాపాన బాలేదు. అలాగే మా యొక్క గతంలో మా ఎమ్మెల్యే గారు అప్పుడు సీఎం అయిన కేసీఆర్ గారితో అశ్వరావుపేట అవసరాలను దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ లైటింగ్, రోడ్లు విస్తరణ కోసం 23,50 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఇక్కడ మేము కొబ్బరికాయ కొడితే ఆ పని చేయడానికి కూడా వీళ్ళకి మనతో పట్టలేదు. మాకు కావాల్సిన పని కావాలి, ఎవరు చేసేదని కాదు. ఈ యొక్క లారీలు కూడా ఇప్పుడు లారీ ఆగిపోయింది, మీరు అందరూ చూశారు. మేమందరం కూడా తోయడం జరిగింది. అలాగే మోటార్ సైకిల్ పడిపోయింది, ఆ వ్యక్తికి దెబ్బలు కూడా తగులుతుందని ఇక నుంచి అయినా సరే ఈ గవర్నమెంట్ మేలుకుని వెంటనే ఈ తక్షణం ఈ గోతులను పూడ్చి ఈ సెంట్రల్ లైటింగ్ పనిని అలాగే ఈ రోడ్డు విస్తరణ కూడా తొందరగా పూర్తి చేసి అశ్వరాపేట మండల ప్రధానికానికి మేలు చేయాలని గౌరవనీయులైన శ్రీ ఎమ్మెల్యే గారికి మేము కోరుకోవడం జరుగుతుంది. కూడా ఇలా చూశారు కదా, ఈ దుమ్ము ధూళి దీంతో రోగాలు వచ్చి ఈ లెన్స్ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు కానీ చిరు వ్యాపారస్తులు కూడా రోజు కూడా మీ ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ యొక్క ధూళితో మా ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయి. మా సంపాదన 100 రూపాయలు అయితే 500 రూపాయలు మందులకే పెట్టాల్సి వస్తుంది. మా పరిస్థితి అంత అధ్వానంగా ఉందని చెప్తున్నారు. వెంటనే ఈ గోతులను పూడ్చి ఈ యొక్క ప్రజలకు సౌకర్యం కల్పించి సెంట్రల్ లైటింగ్ కూడా వెంటనే పూర్తి చేయాలని అశ్వరాపేట మండల బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720.